హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పాలు బ్రెడ్తో స్వీట్ కాదు, బ్రేక్ఫాస్ట్ కాదు, స్నాక్స్ అస్సలు కానే కాదు, ఒక స్పెషల్ రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ఈ స్పెషల్ రెసిపీ కోసం 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాము. ఇది శాండ్విచ్ బ్రెడ్, కంపల్సరీ శాండ్విచ్ బ్రెడ్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్కి సైడ్ ఉన్న ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఒకేసారి అన్నింటినీ కట్ చేసేసుకోవచ్చు, ఒక్కొక్కటి కట్ చేసుకోవాలని ఏం లేదు. ఇలా సైడ్ ఉన్న ఎడ్జెస్ అన్నీ కట్ చేసి మనం మధ్యలో భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇది యూజ్ చేసుకుంటాం. ఇవి బ్రెడ్ క్రబ్స్ చేసుకోవచ్చు, సైడ్ని పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. పాలు వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి, అస్సలు ఆపకూడదు. మనం 1/2 లీటర్ పాలు వేసుకున్నాం కదా, 1/2 లీటర్ పాలు వచ్చే వరకు మరిగించుకోవాలి. కలుపుతూ ఉండకపోతే అడుగు పట్టేసి మాడిపోద్ది, అందువల్ల మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనం వేసిన పాలు పై వరకు ఉండాలి కదా. ఇప్పుడు దగ్గరికి అయిపోయాయి చూడండి. మనం వేసినప్పుడు అక్కడ వరకు ఉంది, ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం ఎడ్జెస్ కట్ చేసుకున్న బ్రెడ్ని దీనిలో వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి వేసిన వెంటనే మనకి పాలు బ్రెడ్ని పీల్ చేసుకొని దగ్గరికి అయిపోద్ది. బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ బ్రెడ్ అంతా ముద్దలాగా దగ్గరికి అయిపోవాలి. కలుపుకోకుండా ఉండకండి, కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలా కలుపుకుంటూ దగ్గరికి ముద్దలా తయారు చేసుకోవాలి. చూడండి, దగ్గరికి అయిపోయింది. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఇలాగా మొత్తం అంతా వేసేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. 5 నిమిషాలు బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు అసలు దాన్ని టచ్ చేయలేము, ఎందుకంటే చేతికి అంటుకుపోద్ది. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. దీనిలో బేకింగ్ సోడా కానీ కుకింగ్ సోడా కానీ 1 పించ్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, 1 పించ్ సరిపోతుంది. నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఎందుకంటే ఈ బ్రెడ్ పాలు కలిపింది ముద్దలాగా చేతికి అంటుకోకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదంటే కొంచెం ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. అలానే గట్టిగా కాకుండా గులాబ్ జామ్ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. చేయి పట్టి చూస్తే ఇలాగా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. చూడండి, ఇలాగ ఉండాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మరీ పెద్ద బాల్స్ కాదు, బాగా చిన్న బాల్స్లా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోండి. బాల్స్ చేసేటప్పుడు ఎక్కడ క్రాక్స్ అనేది ఉండకూడదు. సేమ్ గులాబ్ జామ్ లాగే క్రాక్స్ లేకుండా బాల్స్ చేసుకోండి. చూసారు కదా, అన్ని బాల్స్ రెడీ అయిపోయాయి. చూడండి, ఎక్కడ క్రాక్స్ అనేది లేకుండా చక్కగా సాఫ్ట్గా వచ్చాయి. 5 బ్రెడ్ స్లైసెస్కి 30 బాల్స్ అయ్యేలాగా చేయండి. మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అనాస పువ్వు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 6, ఇలాచి 2, ధనియాలు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం బిర్యానీ ఆకు 1 వేసుకోండి. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఒక 10 పైన ఉన్న లేయర్ తీసేసి వేసుకోండి. అల్లం చిన్న ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి.
అల్లం వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని సన్నగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఈ బిర్యానీ ఆకు అడ్డుగా ఉంది, ఒక 2 ముక్కల కింద చేసుకొని దీనిలో వేసుకుంటే బాగా ఫ్రై అవుద్ది. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు ఒక టమాటాని తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలన్నీ మెత్తగా అయిపోవాలి. చూడండి, టమాటా అంతా వేగిపోయింది కదా. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 100 ml పెరుగు తీసుకోండి. ఈ పెరుగు గట్టి పెరుగు తీసుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం కసూరి మేతి చేత్తో క్రష్ చేసి వేసుకోండి. కసూరి మేతి మాత్రం కంపల్సరీ వేసుకోండి, స్కిప్ చేయకుండా కసూరి మేతి వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పెరుగుకి ఈ మసాలా కారం ఉప్పు కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా చల్లారిపోయింది కదా, దీనిలో ఉన్న బిర్యానీ ఆకు పక్కకు తీసేసుకోండి. ఆల్రెడీ వేగిపోయి దీని ఫ్లేవర్ అంతా వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇది మరీ మెత్తగా అవ్వదు, ఎందుకంటే మసాలాలన్నీ గట్టిగా ఉంటాయి కదా, అందువల్ల మెత్తగా అవ్వదు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని దీనిలో వేసేసుకోండి. వాటర్ యాడ్ చేయకుండా ఈ పెరుగుని వేసేసుకుంటే వాటర్ కింద సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. అప్పుడు మొత్తం పేస్ట్ అంతా మెత్తగా అయిపోద్ది. చూడండి, మెత్తగా అయిపోయింది. నెక్స్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు 1 రెమ్మ. కరివేపాకు జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ ఆనియన్స్ అన్నీ మసాలాలు వేయించాం కదా, మరీ ఎక్కువసేపు పట్టదు, 2 నిమిషాల్లోనే మనం వేయించుకోవచ్చు. కళాయి మసాలా కర్రీ చేసేటప్పుడు కూడా ఈ మసాలానే తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది కదా, ఆల్రెడీ మన మిక్సీకి కొంచెం వాటర్ వేసుకొని దానిలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. దగ్గరికి అయిపోవాలి ఇది. చూడండి, ఒక 5 నిమిషాలు అలాగే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇది వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 250 ml ఉండేలాగా వాటర్ని యాడ్ చేసుకోండి. మరీ చిక్కగా ఉండకుండా పలచగా ఉండేలాగా చూడండి, ఇలా ఉండాలి, వాటర్ లాగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. వేరొక పొయ్యి మీద కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత, మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు, లైట్గా హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ని వేసుకోవాలి. ఎక్కువ హీట్ అయిపోయిన తర్వాత వేసుకుంటే బాల్స్ తొందరగా వేగిపోయి మాడిపోతాయి. అందువల్ల మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని జాగ్రత్తగా నెమ్మదిగా వేయించుకోండి. జాగ్రత్తగా వేయించుకోకపోతే అవి విరిగిపోతాయి. బాల్స్ అన్నీ సాఫ్ట్గా ఉంటాయి, గులాబ్ జామున్ లాగే, అందువల్ల జాగ్రత్తగా వేయించుకోండి. చూడండి, ఇవి కలర్ మారాయి కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని స్ట్రైనర్లోకి తీసేసుకోండి. ఇలాగే మొత్తం అన్నింటినీ వేయించేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో
జీడిపప్పు తీసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం జీడిపప్పును తీసుకొని వేయించుకొని కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని కూడా అదే బాల్స్ ఉన్న దానిలోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద మూత తీసి చూద్దాం. ఇప్పుడు గ్రేవీ అంతా ఉడికిపోయింది కదా, మరీ దగ్గరికి అయిపోనివ్వకుండా ఇలాగా పలచగానే ఉండేలాగా ఉడికించండి. ఇప్పుడు ముందుగా వేయించి ఉంచుకున్న బాల్స్ని, జీడిపప్పుని దీనిలో వేసేసుకోవాలి. బాల్స్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మాత్రమే ఉడికించుకోవాలి, ఎక్కువసేపు ఉడికించకుండా కొత్తిమీర జల్లేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు అంతే ఉంచేయాలి. ఈ గ్రేవీ వేడితోనే లోపల ఉన్న బాల్ అంతా కుక్ అయిపోద్ది. అలాగే 5 నిమిషాలు వదిలేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. వావ్, చూసారు కదా, సూపర్గా ఉండే ఒక కొత్త రెసిపీని తెలుసుకున్నాం కదా. బాల్స్ వేసిన తర్వాత 1 నిమిషం మాత్రమే ఉడికించండి. ఎక్కువసేపు ఉడికిస్తే బాల్స్ అన్నీ మెత్తగా అయిపోయి కరిగిపోతాయి. అందువల్ల మనం 1 నిమిషం ఉడికించుకొని మూత పెట్టి 2 నిమిషాలు అంతే ఉంచేస్తే లోపల వరకు ఇంకిపోద్ది. చూసారు కదా, ఎంతో స్పెషల్ రెసిపీని ట్రై చేసాం. ఈ స్పెషల్ రెసిపీ పేరు నేను పెట్టింది గులాబ్ జామ్ కర్రీ. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీన్ని టేస్ట్ చేస్తే పన్నీర్ కన్నా ఇంకా టేస్ట్గా ఉంటుంది. చపాతీ, రోటీ, నాన్ దేనిలోకైనా కూడా ఇది చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఈ గులాబ్ జామ్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.